ఫ్రాక్చర్ సర్జరీ తర్వాత వేసిన ప్లేట్స్ తీయాలా వద్దా, ఒకవేళ తీస్తే ఎప్పుడు తీయాలి, ఇది పేషెంట్ కామన్గా అడిగే క్వశ్చన్. ఆన్సర్ నేను చెప్తాను. నేను డాక్టర్ వేముల రాజ్ కుమార్, జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ట్రామా సర్జన్. ఫస్ట్, ఇంప్లాంట్ అంటే రాడ్, స్క్రూస్ లేదా ప్లేట్ ఉన్న ప్రదేశంలో ఎప్పుడు నొప్పి లేదా చికాక్గా ఉంటే, ఇంప్లాంట్ చుట్టూత ఇన్ఫెక్షన్ ఏర్పడితే, ఇంప్లాంట్ చర్మం కింద పొడుచుకు వచ్చి చికాకు కలిగిస్తుంటే, ఇంప్లాంట్ ఫెయిల్యూర్ అంటే స్క్రూస్ లూజ్ అయ్యి ప్లేట్స్, రాడ్స్ విరిగిపోయినా ఇంప్లాంట్ రిమూవల్ చేయాలి. పిల్లల్లో ఎముక పెరుగుతున్న దశలో లేదా ప్లేట్ జాయింట్ దగ్గరగా ఉండి మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటే ఇంప్లాంట్ రిమూవల్ చేయాలి. చిన్న వయసులో ఉన్న వాళ్ళకి, స్పోర్ట్స్ అండ్ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వారికి భవిష్యత్తులో సమస్యలు రాకుండా ఉండడానికి ఇంప్లాంట్ రిమూవల్ కన్సిడర్ చేయాలి. కొన్ని రకాల మెటల్ ఇంప్లాంట్స్ వల్ల ఎంఆర్ఐ స్కాన్ చేసేటప్పుడు ఇంటర్ఫిరెన్స్ అంటే ఆర్టిఫాక్ట్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇంప్లాంట్ రిమూవల్ చేయాలి. సో ఇంప్లాంట్ రిమూవల్ సర్జరీస్కి కొన్ని రిస్క్లు ఉంటాయి. అంటే రీఫ్రాక్చర్, ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఉంటుంది. సో మీ ఆర్థోపెడిక్ సర్జన్ని సంప్రదించి మీ పరిస్థితికి అనుగుణంగా సరైన సలహా తీసుకోవడం ముఖ్యం.